లో ఇంటర్న్‌షిప్ తప్పనిసరి. వర్సిటీలు, ఉన్నత విద్యా మండలి నుంచి స్టైఫండ్ చెల్లింపు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు వర్తింపు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలుకు సర్కారు కసరత్తు. సో, ఇప్పుడే మనం చూసుకుంటే నైపుణ్యాలున్న వారికి మాత్రమే ప్రస్తుతం కొలువులు లభిస్తూ ఉన్నాయి. మా అవసరాలకు అనుగుణంగా పనిచేయడం అన్నదే ప్రధానం అని పరిశ్రమలు తెగేసి చెబుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి ఒక కీలక ఆలోచన అయితే చేశారు. ఉద్యోగ ఉపాధి ఎలా కల్పించాలని ప్రశ్నిస్తున్నారు. అందుకే విద్యాశాఖ ఈ దిశగా అడుగులైతే వేసింది. సో, మొత్తంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదివే విద్యార్థులకు ఇంటర్న్షిప్ అయితే మనకి అమలు చేస్తారు. ఇంటర్న్షిప్ అంటే విద్యార్థులు వివిధ పరిశ్రమలు, కార్యాలయాలు, దుకాణాల్లో కొన్నాళ్ళు ఉద్యోగంలాగా పనిచేయాల్సి ఉంటుంది. ఒక రకంగా ఇది కూడా శిక్షణ. అయితే ఉచితంగా ఇంటర్న్షిప్ చేయాలంటే వారు ఆసక్తి చూపించబోవచ్చని, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరుతున్న వారిలో అధిక శాతం మంది పేద, దిగువ మధ్యతరగతి వారు ఉంటున్నారని ప్రభుత్వం భావిస్తుంది. అందుకే వారికి ఇంటర్న్షిప్ కావాలని నెలకు కొంత స్టైఫండ్ ఇవ్వాలని చెప్పేసి విద్యాశాఖ నిర్ణయానికి వచ్చింది. అందరూ ఆయా వర్సిటీలు, రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆ మొత్తాన్ని చెల్లించేలా కసరత్తు చేస్తుంది. వర్సిటీలు తమ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు స్టైఫండ్ చెల్లిస్తాయి. కొంత మొత్తం విద్యామండలి తమ వాటాగా ఇస్తుంది. ఆయా పరిశ్రమలు ఇంకొంత చెల్లించేలా చేయాలని చెప్పేసి ఆలోచన. ఈ దిశగా మనకి కసరత్తు అయితే జరుగుతూ ఉందన్నమాట. సో, ఈ విధంగా తెలంగాణలో ఇక నుంచి డిగ్రీలో ఇంటర్న్షిప్ వస్తుంది. దానికి స్టైఫండ్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. అయితే డబ్బులు ఎంత ఇస్తారు ఏంటి అనేది మనకి ఇంకా తెలియదు. సో, మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ విధంగా వీరికైతే స్టైఫండ్ నెల నెల డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు అనమాట, పని అంటే ట్రైనింగ్లోని. సో, ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని ఛానల్ సబ్స్క్రైబ్